రెండున్నర ఏళ్లలో రేవంత్ సర్కార్ ఇచ్చింది 11,000 ఉద్యోగాలనే నిరుద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం బాకీ పడిన 1,89,000 కొలువులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆసరందిస్తారు. రేవంత్ రెడ్డి సర్కార్పై నిరుద్యోగుల పోరాటం కంటిన్యూ అవుతూనే ఉంది. నిరుద్యోగులను ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో నిరుద్యోగులు జేఏసీ నేతలు వారితో మాట్లాడి అడిగి తెలుసు. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల పట్ల మీకు ఏ విధంగా మోసం చేసింది అనుకోవచ్చు? అంటే మోసం అనను, నేను మళ్ళీ కూడా నయవంచన అంటది. ఎట్లా నయవంచన? దీనికి నయవంచన అనే పేరు ఎందుకు పెట్టినా అంటే, ఎందుకంటున్నామంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అబద్ధ భావం ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత సంవత్సరంలోనే 2 లక్షలు ఇస్తామని సంవత్సరం గడిచిన 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా అబద్ధపు మాటలు చెప్తూ 70,000 ఒక మంత్రి, 80,000 ఒక మంత్రి, 60,000 ముఖ్యమంత్రి, కనీస అవగాహన లేకుండా నిరుద్యోగ సమస్య పైన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఇచ్చినవి మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం, మీరు ఇచ్చిన 11,000 మాత్రమే, మీరు ఇచ్చిన ఉద్యోగాలు 11,000 మాత్రమే, మిగతా మాకు 1,89,000 బాకీ ఉన్నారు, మా అప్పు తీర్చండి ఆ రోజు నుంచి అంటున్నాం. అదే నిన్న మధ్యలో కేటీఆర్ గారు కూడా అసెంబ్లీలో లేవనెత్తిండ్రు. అందరు లేవనెత్తితే నిన్న నిజం ఏంటో తెలిసింది. నిజం వాళ్ళే ఒప్పుకున్నారు, 16,000 మాత్రమే మేము ఇచ్చినామని ఒప్పుకున్నారు. అంటే అడుగడుగున మోసం చేస్తారు. అట్లా కాకుండా గ్రూప్ 1లో 1 స్టాండర్డ్ ఇస్తామని మోసం చేసిండ్రు. అది కాకుండా మాకు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిండ్రు. అనేక రకాలుగా ఒకటి అనేది కాదు, మాకు పంచాయతీ ఎలక్షన్లు అయిపోయిన మల్త రోజే మీకు నోటిఫికేషన్ ఇస్తామని మోసం చేసినారు. అడుగడుగున మోసం చేసినారు. కాబట్టి ఈ మోసాలన్నింటినీ కలిపి నయవంచన అంటాము. ఈ నయవంచనకు వ్యతిరేకంగానే ఈ రోజు అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చినాం. అసెంబ్లీ ముట్టడి పిలుపునిస్తే రాత్రి 1 గంటలకు పోలీసులు మా రూమ్ల దగ్గరికి, హాస్టళ్ల దగ్గరికి వచ్చి అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆడపిల్లలు ఉన్న రూమ్ల దగ్గర కూడా రాత్రి 1 గంటలకు వెళ్లి అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మేమేమైనా తీవ్రవాదులమా, మేమేమైనా గూండాలమా, మేమేమైనా రౌడీలమా? ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఇంకా ఇది ఇట్లా కొనసాగితే ఒక అసెంబ్లీ కాదు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తాం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఎవరు బయటికి వెళ్లకుండా అడ్డుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చుకుంది. ఇక రాబో కాలంలో జరిగే ఉద్యమానికి, అంటే ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేసి, మమ్మల్ని నయవంచన చేసి 16,000 ఉద్యోగాలు ఇచ్చి, ఈ రోజు మీరు 16,000 ఉద్యోగాలు ఇచ్చి, కానీ మేము ఎన్నో ఇచ్చినాము, మేము 70,000 ఇచ్చినామని చెప్పేసి మోసం చేసినాం. కాబట్టి ఆ మోసానికి వ్యతిరేకంగా అడుగడుగున ఈ మంత్రులను, ముఖ్యమంత్రులను అడ్డుకోవాలని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగులకు పిలుపునిస్తా ఉన్నాం. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తుంది, అర్ధరాత్రి పూట హాస్టళ్లకు వస్తుంది, రూమ్లకు పోలీసులు వచ్చి వేధిస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇంకా వేధిస్తున్నారు, అడుగడుగున వేధిస్తున్నారు. చదువుకున్న వాళ్ళము మేము ఎప్పుడో రాత్రి స్టడీ హాల్ 12 గంటల నుంచి వస్తే 1 గంట అయ్యి 12:30కు 1 గంట అయ్యి 1-2 గంటలు అయ్యి మమ్మల్ని వచ్చి వేధిస్తున్నారు, అడుగడుగున వేధిస్తున్నారు, మానసికంగా వేధిస్తున్నారు. ఆ మెంటల్ గా ఎట్లా వేధించిందంటే వాళ్ళు ఇయ్యని ఉద్యోగాలు ఇచ్చినామని మెంటల్ గా వేధిస్తున్నారు. ఇప్పుడు మానసికంగా వేధిస్తున్నారు. ఆ తర్వాత శారీరకంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తూ మేము ఎక్కడ కూడా చిన్న ధర్నా చేసిన. ఇప్పుడు భారత రాజ్యాంగం పట్టుకుని తిరిగిన రాహుల్ గాంధీకి అందులో ఆర్టికల్ 19 ఉంటుందని తెలియదా? అధికారం 19 భారతదేశం మొత్తము అవలంబిస్తుంటే ఇక్కడ మాత్రం అడుగడుగున మా గొంతులు నొక్కుతున్నారు, మా మాట్లాడే స్వేచ్ఛను నొక్కుతున్నారు, మా వాక్ స్వాతంత్రాన్ని నొక్కుతున్నారు, అడుగడుగున నొక్కుతున్నారు. దీనిపైన తప్పకుండా అతి తొందరలోనే NHRC కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. ముందు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి స్వయంగా అశోక్ నగర్కి వచ్చి 2 లక్షల ఉద్యోగం భర్తీ చేస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట తప్పుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి ఆ మాటను గుర్తు చేసుకోవడం లేదు. అసలు ఎట్లా చూస్తారు దీన్ని? అంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళకు ఉద్యోగం అబద్ధపు హామీలు చెప్పి, అడుగడుగున అబద్దాలు చెప్పి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. వాళ్ళ ఉద్యోగాల కోసమే వాళ్ళ అబద్దాలు చెప్పిండ్రు. అడుగడుగున ఇప్పటికి కూడా చెప్తున్నాం కదా, వాళ్ళ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా ఆయన సుకున్ అయిపోయిండు. మా ఉద్యోగాల గురించి ఆలోచన చేయట్లేదు. మా ఉద్యోగాల గురించి ఆలోచన చేయడానికి కోసమే మేము ఇదంతా చేస్తా ఉన్నాం. మా ఉద్యోగాల గురించి ఆలోచన చేయడం కోసమే మా ధర్నాలు, రాస్తారోకలు మేము అన్ని చేస్తూ ఉంటే అడుగడుగున, మళ్ళీ కూడా చెప్తున్నాం, అడుగడుగున ఈ రాజ్యం హింసించబడుతున్నాం, రాజ్య హింసకు గురవుతున్నాం. తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా రాజ్య హింసకు గురవుతున్నారు. మానసికంగా, శారీరకంగా, అన్ని రకాలుగా, ఆర్థికంగా కూడా నష్టపోతున్నాము, రాజ్య హింసకు గురవుతున్నాం. కాబట్టి ఇప్పటికున్న ఇక చివరి అవకాశంగా చెప్తా ఉన్నాం, ఈ అసెంబ్లీ ముట్టడిని కూడా మీరు రాత్రి వీళ్ళకి శ్రద్ధ, రాత్రి 1 గంటలకు వచ్చి పోలీసులను పంపించే శ్రద్ధ ఈ ప్రభుత్వానికి ఉంది కదా, అదే రాత్రి 1 గంట కూర్చొని ఈ నిరుద్యోగ సమస్య పైన చర్చించే శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేదా? ఉద్యోగాలు వేసే శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేదా? ఈ అరెస్టుల పైన ఉన్న శ్రద్ధలో సగం శ్రద్ధ, ఒక 50% శ్రద్ధ మా ఉద్యోగుల పైన పెడితే బాగుంటుండే. కానీ పెట్టకుండా మమ్మల్ని వేధిస్తున్నారు. కాబట్టి ఆ వేదనకు సరైన గుణపటం అతి తొందరలో తెలుపుతాం. దానికి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే వహిస్తుంది, కాంగ్రెస్ పార్టీ వహిస్తుంది. మీరు చెప్పండి, అటు ఉద్యోగ నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు చనిపోతున్న పరిస్థితి ఉంది. రీసెంట్ గా ఒక అమ్మాయి గిట్ట పురుగుల మందు తాగి చనిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కువైందని ఎక్కడా ధర్నాలు చేయలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకనే నిరుద్యోగులు దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో 18 మంది చనిపోయారు.
అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, యూత్ డిక్లరేషన్లో పెట్టారు. మరి ఎందుకు భర్తీ చేయలేకపోయారు? నిన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడిగితే వీళ్ళు కేవలం 16,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, అది కూడా లిఖితపూర్వకంగా సభలో అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు ఏం చెప్పారు? అబ్బదాల హామీలు కురిపించి అధికారంలోకి వచ్చి ఈరోజు లిఖితపూర్వకంగా అది కూడా మాట్లాడే అవకాశం వేరే ప్రతిపక్షం వాళ్ళని ఇవ్వకుండా, అది కూడా ఎంత అంటే కేవలం 16,000 ఉద్యోగాలను మాత్రమే ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు సమాజం మొత్తము గమనిస్తా ఉంది, తెలంగాణ సమాజం మొత్తము వీళ్ళు ఎన్ని బూటకపు హామీలు చెప్పారు, ఏ విధంగా నిరుద్యోగులను మోసం చేశారో అందరూ గమనిస్తా ఉన్నారు. రాబోయే ఏ ఎలక్షన్లో అయినా మేము ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందంటే కేవలం నిరుద్యోగుల వల్ల మాత్రమే. మరి తెలంగాణ వచ్చాక 2 దాపలు ఎలక్షన్ జరిగాయి, మరి ఎందుకు అధికారంలోకి రాలేకపోయారు? వీళ్ళ కార్యకర్తల వల్ల. కేవలం ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కేవలం నిరుద్యోగుల వల్లనే. అదే మా ఆవేదనతోటి ఈరోజు అసెంబ్లీ ముట్టడిని పిలుపునిస్తే రాత్రికి రాత్రే మా రూమ్ లోకి వచ్చి అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు. మేము వీళ్ళ పదవులు అడుగుతున్నామా, లేదంటే వీళ్ళ వాటను అడుగుతున్నామా? అవన్నీ ఏం అడగట్లేదు కదా. కేవలం మాకిచ్చిన హామీని మీరు అమలు చేయమని కేవలం అడుగుతా ఉంటే వీళ్ళు మమ్మల్ని మా గొంతును నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది తగదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. త్వరలో మా భారీ ప్రణాళిక ఉంటది. ప్రభుత్వం గద్దె దింపే వరకు మా పోరాటం కొనసాగుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే ఈ ప్రభుత్వం మేము భర్తీ చేశామని చెప్పుకుంటున్నాం. గత ప్రభుత్వం నోటిఫికేషన్లో ఉద్యోగాలు భర్తీ చేసి మేము చేశామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పబోతున్నాం? నిన్ననే తెలిసిపోయింది కదా వీళ్ళ అబద్ధపు, వీళ్ళ మోసపు మాటలు అందరికీ గమనిస్తా ఉన్నారు. సమాజం కూడా వీళ్ళను ఖచ్చితంగా గద్దెని దించుతాము. ఏ నిరుద్యోగుల వల్ల అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో అదే నిరుద్యోగులు వీళ్ళను గద్దెని దించుతామని మేము తెలియజేస్తా ఉన్నాము. చివరిగా మీ పోరాటం ఎలా ఉండబోతుంది? నిరుద్యోగ నోటిఫికేషన్ పట్ల, జాబుల నోటిఫికేషన్ ఇవ్వాలని మీ పోరాటం చివరిగా ఎలా ఉండబోతుంది? మా పోరాటము ఇప్పుడే కార్యరూపం దాల్చింది. రాబోయే రోజుల్లో దీన్ని తీవ్రతరం చేస్తాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాము. వీళ్ళను గద్దెను దించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ వీళ్ళ మెడలు వంచి నోటిఫికేషన్లను మేము సాధించుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందో హామీని పూర్తిగా నెరవేర్చాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రజాపాలన పేరిట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచన పాలన చేస్తుందని ప్రధానంగా అంటున్నారు. పోలీసులు ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నిరుద్యోగులు అంటున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.